రాష్ట్రాల్లో ప్రతి ఏడాది హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. రంగులతో హోలీ ఆడటానికి ఒక రోజు ముందు హోలికా దహనం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చ్ 24వ తేదీన హోలికా దహనాన్ని నిర్వహిస్తారు. మరుసటి రోజు మార్చ్ 25వ తేదీన రంగులతో హోలీ ఆడతారు. హోలీ పండుగ రోజు విరాళం ఇవ్వడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల సుఖ సంతోషాలు పలుకుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం కూడా హోలీ రోజు రాబోతుంది. హిందూ మతం ప్రకారం చంద్రగ్రహణం రోజున ఉదయం నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేయాలని చెబుతున్నారు. కానీ హోలీ రోజున ఏర్పడే ఈ చంద్రగ్రహణం సందర్భంగా దానాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. హోలీ రోజున ఏ వస్తువులు దానం చేయాలో, ఏ వస్తువులు దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. హోలికను పూజించిన తర్వాత మీరు ప్రత్యేకంగా వంటకాలు, ధాన్యాలు ఎవరికైనా తినిపించడం, పండ్లు, స్వీట్లు మొదలైన వాటిని దానం చేయవచ్చు. హోలీ రోజున ఈ వస్తువులు దానం చేయడం వల్ల మనిషి జీవితంలో ఆనందం, శ్రేయస్సు రెండు లభిస్తాయి. అలాగే హోలీ రోజున బట్టలు దానం చేయకూడదు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం హోలికా దహనం రోజున బట్టలు దానం చేయడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే ఇంటి నుంచి ఆనందాన్ని, శ్రేయస్సు దూరం అవుతాయని చెబుతున్నారు. వ్యక్తి ఆర్థిక సంక్షేపాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. హోలీ పండుగ రోజు డబ్బును అసలు దానం చేయకూడదు. పోలీసుల డబ్బు దానం చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. హోలీ రోజున బంగారు ఆభరణాలను కూడా దానం చేయకూడదు. అలాగే హోలీ రోజున ఆవాలు, నూనె కూడా దానం చేయకూడదు. గాజు వస్తువులను, తెల్లని వస్తువులను దానం చేయకూడదు. ఇంకా చెప్పాలంటే వివాహమైన మహిళలు తమ 11 అలంకరణ వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. హోలీ రోజున కుంకుమ, గాజులు, పూలు వంటి ఇతర వస్తువులను చూసారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా RK7 భక్తి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ.